ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలతో పాటుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు కూడా ఇప్పుడు రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కూటమి సత్తా చాటేటువంటి అవకాశం ఉందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద ఒక సర్వే సంస్థ సంచలనమైనటువంటి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదిక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఆ నివేదిక ప్రకారంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నట్లుగా ఆ నివేదికలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఏ మున్సిపాలిటీల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సత్తా చాటబోతోంది క్షేత్రస్థాయిలో అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అపర చాణక్య ప్రీపోల్ సర్వే కూటమి క్లీన్ స్వీప్ ఖాయం. చాణక్య ప్రీపోల్ సర్వే అంచనాల ప్రకారంగా 78 ప్రధాన మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు గెలవబోతున్నట్లుగా ఆయా స్థానాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా చాణక్య ప్రీపోల్ సర్వే అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా జనసేన కొన్ని మున్సిపాలిటీల్లో గెలవబోతున్నట్లుగా, ముఖ్యంగా భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం, తెనాలి, చీరాల, పాలకొల్లు, తణుకు, అమలాపురం, నరసాపురం, అనకాపల్లి, మండపేట, నిడదవోలు, పెద్దాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, సత్తెనపల్లి, తుని, గొల్లప్రోలు, కొవ్వూరు, నగరి, పెడన, పుత్తూరు, తాడిగడప, ఉయ్యూరు, యలమంచిలి, జంగారెడ్డిగూడెం. ఈ మున్సిపాలిటీల్లో ఈసారి జనసేన పార్టీ అక్కడ ఖచ్చితంగా సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేసింది. ఇక తెలుగుదేశం పార్టీ గెలవబోయేటువంటి మున్సిపల్ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే ధర్మవరం, గుంతకల్, హిందూపూర్, కదిరి, మదనపల్లె, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, ఆదోని, గుడివాడ, నంద్యాల, రాయచోటి, తాడిపత్రి, ఎమ్మిగనూరు, బాపట్ల, చిలకలూరుపేట, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి, ఆమదాల వలస, బద్వేల్, బొబ్బిలి, గూటి అంటే గుత్తి, జమ్మలమడుగు, కందుకూరు, మార్కాపురం, మైదుకూరు, పొన్నూరు, పులివెందుల, పుంగనూరు, రాజంపేట, రాయదుర్గం, వినుకొండ, ఎర్రగుంట్ల, ఆత్మకూర్, ధోన్, ఇచ్చాపురం, కమలాపురం, కనిగిరి, మాచెర్ల, నాయుడుపేట, నందిగామ, పలమనేరు, పార్వతీపురం, సాలూరు, సూళ్ళూరుపేట, తిరువూరు, వెంకటగిరి, ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు 2, జగ్గయ్యపేట, నూజివీడు, కొవ్వూరు 2, ఆళ్లగడ్డ. ఆయా మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా చాణక్య ప్రీపోల్ సర్వే అయితే అంచనాలు వేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కంచు కోటగా చెప్పుకునేటువంటి పులివెందుల్లో ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా అయితే కనబడుతోంది. అలాగే పుంగనూరులో కనుక చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుంగనూరులో కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా చాణక్య ప్రీపోల్ సర్వే అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఈ మైక్రో లెవెల్ పంపిణీతో క్షేత్రస్థాయిలో కూటమి ఓట్లు పూర్తిగా కన్సాలిడేట్ అవ్వడం, అలాగే పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ ఖాళీ అవ్వడం ఖాయమని సర్వే అంచనా వేస్తుంది. దీని ప్రకారంగా అసలు సర్వే రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా భీమవరంలో జనసేన పార్టీ అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న అన్నీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు, అంటే మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, ఇక పసుపుమయమైనటువంటి ఈ మున్సిపాలిటీల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అనంతపూర్ తెలుగుదేశం పార్టీ, చిత్తూరు తెలుగుదేశం పార్టీ, ఏలూరు తెలుగుదేశం పార్టీ, గుంటూరు తెలుగుదేశం పార్టీ, కడప తెలుగుదేశం పార్టీ, కాకినాడలో జనసేన పార్టీ, కర్నూలులో తెలుగుదేశం పార్టీ, మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, మంగళగిరి తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ, నెల్లూరులో తెలుగుదేశం పార్టీ, ఒంగోలులో జనసేన పార్టీ, రాజమండ్రిలో జనసేన పార్టీ, శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ, తిరుపతిలో జనసేన పార్టీ, అలాగే విజయవాడలో జనసేన పార్టీ, విశాఖపట్నంలో జనసేన,
విజయనగరంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్లో సత్తా చాటబోతున్నట్లుగా ఈ చాణక్య సంస్థ అయితే తెలియజేసింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి కూటమి ప్రభుత్వం అంటే కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నట్లుగా ఈ అంచనాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రకారంగా చూడబోతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమైనటువంటి 78 మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు ఈ మున్సిపాలిటీలని గెలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పంచాయతీల్లో కూడా ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవే సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికి కూడా ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల వారు ఆకర్షితులై ఉన్నారని, అలాగే చంద్రబాబు గారి పాలన అత్యద్భుతంగా ఉందంటూ వారు కొనియాడినట్లుగా కూడా ఈ చాణక్య సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా వెల్లడవుతోంది. థ్యాంక్ యూ సో మచ్.